నమస్కారం అండి. నా పేరు డాక్టర్ చరచంద్రారెడ్డి. నేను కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, కేర్ హాస్పిటల్, గచ్చిబౌలి. ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది అందరి పేషెంట్లు మా దగ్గర డైరెక్ట్‌గా రారనమాట. సో, వాళ్ళకి ఏమవుతుంది అంటే, వాళ్ళు ముందుగానే ఒక మల్టీ పారామెట్రిక్ ఎంఆర్ఐ అంటాం. అంటే నడుముకు సంబంధించిన ఎంఆర్ఐ పెల్విస్ అనేది వాళ్ళు తీసుకొనొస్తారు. దాని తర్వాత కూడా మేము బయాప్సీ చేస్తాము. ఒకవేళ ఓన్లీ బయాప్సీతో వచ్చిన పేషెంట్లు ఆర్ పిఎస్ఏ టెస్ట్‌తో వచ్చిన పేషెంట్లు అయితే వాళ్ళకి చేయాల్సిన టెస్టులు ఏంటి అంటే, ఒకటి పిఎస్ఏ బ్లడ్ టెస్ట్, 2 మల్టీ పారామెట్రిక్ ఎంఆర్ఐ, దాంతోపాటు ఇప్పుడు ఎక్కువగా వాడుతున్న టెస్ట్ పేరు ఏంటి అంటే పిఎస్ఎంఏ పెట్ సిటీ. ఈ పిఎస్ఎంఏ పెట్ సిటీ ఏంటి అంటే, ఇది ఒక స్పెసిఫిక్ ఓన్లీ ప్రాస్టేట్ క్యాన్సర్ పేషెంట్లకి మాత్రమే చేసే పెట్ సిటీ అనమాట. ఇది ఏంటి అంటే, ప్రాస్టేట్ కణాలు శరీరంలో ఎక్కడైనా స్ప్రెడ్ అయి ఉంటే వాటిని మాత్రమే కరెక్ట్గా గుర్తించగల కెపాసిటీ ఉన్న టెస్ట్ అనమాట. సో, హోల్ బాడీ పిఎస్ఎంఏ పెట్ సిటీ ఎక్కువగా ఈ మధ్య చేస్తున్నాము. సో, ఈ టెస్టులు చేయడం వల్ల ఏంటి అంటే, మనకి స్టేజింగ్ సిస్టమ్ కరెక్ట్గా తెలుస్తుంది అనమాట. అంటే మల్టీ పారామెట్రిక్ ఎంఆర్ఐలో ఏం ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే, గడ్డ ప్రాస్టేట్లో మాత్రమే ఉందా, ఒకవేళ ఉంటే సగం ఉందా, మొత్తంకి స్ప్రెడ్ అయిందా, దాన్ని T2 స్టేజ్ అంటాం. ఒకవేళ ప్రోస్టేట్ బయటికి కొంచెం దాని చుట్టూ ఉన్న క్యాప్సూల్ని కొంచెం బ్రేక్ చేసి బయటకు వస్తే దాన్ని T3 స్టేజ్ అంటాం. ఒకవేళ అలా కాకుండా పక్కనున్న బ్లాడర్లోకి కానీ లేకపోతే రెక్టంలోకి కానీ స్ప్రెడ్ అయినప్పుడు T4 స్టేజ్ అంటాం. ఇలా స్టేజింగ్ సిస్టమ్, లోకల్ స్టేజింగ్ తెలుస్తుంది అనమాట. ఇది కాకుండా పిఎస్ఎంఏ పెట్ సిటీ లాంటి టెస్టులు చేయడం వల్ల దాని చుట్టూ ఉన్న లింఫ్ నోడ్స్, అంటే కొన్ని మన బాడీలో ఉన్న స్టేషన్స్ ఉంటాయన్నమాట. వాటి ద్వారా లింఫ్ అనే లిక్విడ్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఈ స్టేషన్స్కి ఏమైనా స్ప్రెడ్ అయిందా, లేకపోతే అలా కాకుండా ప్రాస్టేట్ క్యాన్సర్ ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ఏరియా ఏంటి అంటే ఎముకలు, మన వెన్నుపూసలోకి ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. ఆ ఏరియాలకి ఏమైనా స్ప్రెడ్ అయినాయా అది కూడా మనకి చెక్ చేసుకోవడం జరుగుతుంది. సో, ఈ అన్ని ఇన్ఫర్మేషన్ ద్వారా లోకల్ స్టేజా, లోకల్లీ అడ్వాన్స్డా ఆర్ మెటాస్టాటిక్, అంటే ఎముకలకు కానీ లేకపోతే లంగ్స్కి కానీ ఏమైనా స్ప్రెడ్ అయిందా తెలుసుకుంటాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.